ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 13వ పాసురం. ఈ వ్రతంలో చేరటానికి 7 గోపికలను మేల్కొల్పారు. ఈ 8వ గోపికను ఈ పాసురంలో మేల్కొల్పుతున్నారు. ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగింది. తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించటానికే కృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరితో అనుసరిస్తున్న గోపిక ఈవిడ. ఆ భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొలుపుతున్నారన్నమాట. అయితే క్రిందటి మాలికలో ఎవరికి ఇష్టమైనట్టుగా వాడిని కృష్ణుని చేష్టల్ని శ్రీరాముని గుణగాలని ఎత్తించారు. కానీ ఆ ఊరివారు అంటున్నారు, రేపల్లిలో కృష్ణ కీర్తనమే కానీ శ్రీరామ సంకీర్తనం కూడదు. రాముడు గొప్పవాడైనప్పటికీ ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణుడు మాకు ఆరాధ్య దైవం అంటున్నారు. అప్పుడు పెద్దలు క్షీరసాగరంలో శయనించుకున్న శ్రీమన్నారాయణుడు అవసరార్థము అనేక అవతారాలనెత్తి లోకాన్ని రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదము ఏమాత్రం లేదని చెప్పారు. నామరూపాలు వేరైనా తత్వం ఒకటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు. నిద్రిస్తున్న గోపికలను మేల్కొలిపారు. புள்ளின்வாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கிளம்புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலம்புவகான் போதறிக்கண்ணினாய் குள்ளக்களிரு குடைந்து நீராடாதே பள்ளிக்கிதத்தியோ பாவாய் நீ நன்னாள் కళ్ళం తవిరిందు కలందేలోరెంబావాయ్. ఈ పాసురంలోని భావం: కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని వధించిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేష అనుభవం కోరే గోపికలందరూ కూడా సంకేతస్థలానికి ఎప్పుడో చేరిపోయారు. ఆ గోపికనితో అంటున్నారనమాట, నీవింకా లేవకున్నావు. తెల్లవారిందని సూచించడానికి శుక్రుడు ఉదయించెను. శుక్రుడు అంటే ఇక్కడ నక్షత్రం, శుక్ర నక్షత్రం. బృహస్పతి అస్తమించెను అంటే తెల్లవారుతోందనగా అంటానే శుక్రుడు నక్షత్రం వస్తుంది. ఇంకా అస్తమించటానికి బృహస్పతి నక్షత్రం అన్నమాట. ఇవిగో పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరచి చూసిందిట. ఇక్కడ ఆమె నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఎలా ఉందిట? నేత్ర సౌందర్యం ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వాలిన తుమ్మిద వంటి కన్నుల కలదానా అంటున్నారు. ఇక నన్ను లేచిరావమ్మా, నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకున్నటకు ఈ చల్లని నీటితో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకా పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయం, మంచి కాలం. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించము మాతో. అన్నింటను శుభములే కలుగును మనకి అని గోదాదేవి మొదలైన గోపికలందరూ 8వ గోపికను మేల్కొలుపుతున్నారు ఈ పాసురంలో.